హాయ్ ఫ్రెండ్స్! పార్లర్ లాంటి న్యాచురల్ బ్రౌన్ హెయిర్ కలర్ మీకు గూడా కావాలా? కెమికల్స్ లేవు. డీఐవైస్ అంతకన్నా అవసరం లేదు. ఇంట్లో దొరికే మన న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మన హెయిర్ కలర్‌ని మార్చుకోవచ్చండి. ఇది ఓన్లీ హెయిర్ కలరే కాదు. హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇలాంటి థిక్ అండ్ లాంగ్ హెల్తీ హెయిర్ గ్రోత్ కావాలి అంటే వీక్లీ వన్స్ ఇలాంటి ఒక హెయిర్ ప్యాక్ పెట్టారంటే మీ హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ అండి. 100% సేఫ్ అండ్ 100% న్యాచురల్ హెయిర్ కలర్ ఇప్పుడు మీ సొంతం. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుందని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అండి. వీక్లీ వన్స్ ఒక హెయిర్ ప్యాక్. మీకు వైట్ హెయిర్స్ రావడం స్టార్ట్ అయినా సరే పెట్టొచ్చు. లేదు మీరు బ్లాక్ హెయిర్స్‌ని బ్రౌన్‌గా మార్చాలనుకున్నా ఈ హెయిర్ కేర్ అనేది చేయొచ్చు. లేదు మీరు బ్లాక్ హెయిర్‌ని బ్రౌన్‌గా మార్చాలనుకున్నా గూడా ఈ హెయిర్ కేర్ చేయొచ్చు. లేదా మీరు హెయిర్ గ్రోత్ చేయాలనుకుంటున్నారా? ఒక మంచి హెల్తీ హెయిర్ ప్యాక్‌తో సో ఇవాల్టి వీడియో వచ్చేసి మన ప్యాక్ వచ్చేసి మీ అందరికీ యూస్‌ఫుల్ అవుతుందండి. బీట్రూట్ ఉంది, ఉసిరి ఉంది. ఉసిరి మీరు ఎలా యూజ్ చేసినా గూడా ఒక మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అది హెయిర్ గ్రోత్ అయినా సరే, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడంలో అయినా సరే ఉసిరి దేంట్లోనూ తగ్గదండి. అంత మంచి మన ఉసిరి వచ్చేసి ఇవాళ మనం హెయిర్ ప్యాక్‌లో యూజ్ చేద్దాం. సో, ఎలా యూజ్ చేయాలి? ఎలా పెట్టాలి? ఎంతసేపు పెట్టాలి? కొన్నిసార్లు మనం కొన్ని తప్పులు చేస్తుంటాం హెయిర్ ప్యాక్ పెట్టడంలో. సో, అలాంటి టైంలో మనకు రిజల్ట్స్ అనేవి రావు. చాలా వరకు చాలామంది కంప్లెయింట్ ఏముంటుందంటే, హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల ఇంకా డల్ అయిపోతాయి, ఇంకా ఫ్రీజీ అయిపోతాయి హెయిర్, చిక్కు ఎక్కువ అయిపోతుందని. సో, అలాంటి వాటన్నిటిని తగ్గిస్తూ ఎలా పెట్టాలనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లాంగ్ హెయిర్‌లో అయితే స్పెషల్లీ చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాలి. సో, అది మా అమ్మాయికి ఇవాళ నేను చేయబోతున్నాను. వీక్లీ వన్స్ మా అమ్మాయికి ఒక హెయిర్ కేర్ అయితే తప్పనిసరి చేస్తానండి. హెయిర్ ప్యాక్ పెట్టడం ఎందుకు? ఏం ఉపయోగం అనుకుంటారా? హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ థిక్‌నెస్ అవుతుందండి. హెయిర్ ఒత్తుగా, హెల్తీగా ఉంటుంది. సో, మన హెయిర్ ఎలాస్టిసిటీ అనేది బాగుంటుంది. సో, ఎలాంటి ప్యాక్ చూజ్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. ప్యాక్ మనం బయట నుంచి తెచ్చుకుంటాం గదా! అది కూడా చాలా సార్లు మనం తప్పు చేస్తుంటాం. అది ఏమనేది నేను చెప్తాను. వీడియోనైతే మీరు ఫుల్‌గా చూస్తే మాత్రం డీటెయిలింగ్‌గా ఒకటేసారి మీరు నేర్చుకుంటారు. హెయిర్ ప్యాక్ ఎలా పెట్టాలి? దీని బెనిఫిట్స్ ఏమనేవి. సో, పదండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఫుల్ వాచ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఈరోజు. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ప్యాక్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. బీట్రూట్, ఒక మీడియం సైజ్ బీట్రూట్ పైన తోలు తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరి అండి. ఫ్రెష్ ఉసిరి ఈ సీజన్‌లో బాగా దొరుకుతుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇందులో గింజలనేది పక్కన తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు పొడి అండి. ఇది ఎటువంటి ప్యాకేజింగ్ అయితే కాదు. నేను తీసుకునే ఆయుర్వేదిక్ స్టోర్‌లో చాలా మంచిది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా రిచ్ కలర్ గూడా వస్తుందండి. బీట్రూట్, ఉసిరికాయ ఒక జ్యూసర్ జార్‌లోకి తీసుకోండి. నీళ్లు వేస్తూ బాగా గ్రైండ్ చేయండి. ఎంత మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తే అంత ఈజీగా దీని జ్యూస్ అనేది మనం తీసుకోవచ్చు. వేస్ట్ అవ్వదు. ఇలా ఒక స్టైనర్‌తో గానీ లేదా ఒక క్లాత్‌తో గానీ మీరు జ్యూస్ అంతా బాగా పిండేసుకోండి. పిండిన తర్వాత ఇది వేస్ట్ పిప్పి అని మాత్రం పడేయకండి. ఇందులో మరికొద్ది నీళ్లు వేసి మరిగించి స్కిన్ టోనర్ లాగా లేదా హెయిర్ టోనర్ లాగా లేదంటే షాంపూ డైల్యూట్ చేసైనా హెయిర్ వాష్ చేయొచ్చు. దీన్నైతే నేను కాసేపు పక్కన పెడతాను. ఒకవేళ నాకు తక్కువ పడినట్లయితే ప్యాక్‌లోకి మరలా దీని జ్యూస్ యూజ్ చేసుకుంటాను. సో, వేస్ట్ అవ్వకుండా సెకండ్ టైమ్ రీయూజ్ చేయడంలో తప్పైతే లేదండి. ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ మనం తీసుకున్న గోరింటాకు పొడి అండ్ బీట్రూట్ జ్యూస్ వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపేసుకోవాలండి. మాకు దొరకదు గోరింటాకు పొడి అన్నట్లయితే మీరు బయట దొరికే ఏదైనా ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ వస్తాయి గదా! షెహనాజ్ అట, హీనా, నిషా ఇలాంటి హెయిర్ కలర్స్ మీరు తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీరు ఏదైనా యూజ్ చేసినట్లయితే అదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. ప్యాక్ అనగానే మనం చేసే మొదటి తప్పు థిక్‌గా కలిపేస్తాం. ఎందుకంటే చెవుల దగ్గర కారుతుంది, మెడ పైన కారుతుంది, బట్టల మీద కారుతుందనేసి థిక్‌గా పేస్ట్ లాగా అప్లై చేసేస్తాం. అలా అస్సలు అప్లై చేయకండి. ఎంతున్నా దీని టెక్స్చర్ అనేది లిక్విడీగా ఉండాలి. లైక్ మన దోస బ్యాటర్ లాగా దోస పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ నాకు జ్యూస్ కొద్దిగా తక్కువ పడింది. సో, మరలా నేను దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. దీన్నే నేను కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ తప్పండి మనం ఏం చేస్తామంటే ఏ కడాయిలో అంటే దాంట్లో కలిపేస్తాం. స్టీల్‌లో అలా లేదండి. పార్లర్ వాళ్ళ సీక్రెట్ అన్నాను గదా! ఇదేనండి. బయట కనిపించే వాళ్ళు ప్లాస్టిక్ బౌల్‌లో కలిపినా గూడా లోపల ఐరన్ ముక్క అనేది వేస్తారు. ఆ కలర్ రావడానికి రిచ్‌గా. సో, ఫైనల్‌గా నేనైతే ఇక్కడ ప్యాక్ మొత్తం కలిపేసాను. ప్రస్తుతానికి మీకిది బబుల్‌లాగా కనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాతే ఉందండి ఈ ప్యాక్ మ్యాజిక్ మొత్తం. కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఎంత షైనీగా వచ్చిందో ప్యాక్. సో, చూడొచ్చండి ఇక్కడ ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంది. జిగురుగా ఉండాలి ప్యాక్ అనేది ఎప్పుడు మనం కలిపినా.
లేదా ఇసుక కలిపినట్లు బరకగా ఉంటే మాత్రం అస్సలు వర్క్ చేయదండి. ఎన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసినా వేస్టే. సో, చూడొచ్చండి ఇక్కడ నేను పైన ప్యాక్ కలిపిన చెయ్యి కింద షైన్ అనిపిస్తుంది. అంత షైనీగా వచ్చింది ప్యాక్ అయితే. ఈ ప్యాక్‌ని హెయిర్ మొత్తం అప్లై చేయాలండి. ఇది మా అమ్మాయి రొటీన్. వీక్లీ వన్స్ కంపల్సరీ అప్లై చేస్తుంటాను. ఈ వీక్ నేను ఆయిలీ హెయిర్‌లో అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీకు వైట్ హెయిర్స్‌ని బ్రౌన్ చేయాలి, లేదా మీ బ్లాక్ హెయిర్స్‌ని బ్రౌన్ చేయాలి, ఫస్ట్ టైమే ఆ రిచ్ కలర్, ఆ పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే డ్రై హెయిర్స్‌లో అప్లై చేయండి. ఎటువంటి ఆయిల్ ఉండకూడదు. ఇదే కాదండి, మీరు ఏ ప్యాక్ అప్లై చేసినా కూడా హెయిర్స్‌లో ఆయిల్ అనేది ఉంటే మాత్రం అస్సలు కలర్ 2% కూడా పట్టుకోదు. సో, ట్రై చేయండి. ఇదొక మంచి టిప్ అండి. బాగా వర్క్ చేస్తుంది. హెయిర్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఎక్కువ డల్ హెయిర్, రఫ్ హెయిర్, చిక్కు ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక షవర్ క్యాప్ వేర్ చేయండి. లేదంటే ఒక పాలిథీన్ కవర్, ప్లాస్టిక్ కవర్ అయినా మీరు వేర్ చేయొచ్చు. అండ్ దీన్ని అప్లై చేసిన తర్వాత 40-50 మినిట్సే ఉంచాలండి. గంటల కొద్దీ, ఒక గంట అంటే అలా అస్సలు ఉంచకండి. దీని మాయిశ్చర్ అనేది మన హెయిర్ అబ్జార్బ్ చేసిన తర్వాత వెంటనే మనం కడిగేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎండిపోయిన తర్వాత పొడిగా రాలుతుంటుంది. ఆ టైంలో మనం కడిగేకి వెళ్తాం. అస్సలలా చేయకండి. ఆ తప్పు వల్ల మనకు ఫ్రంట్ లైన్ ఉంటుంది గదా! అక్కడ ఉన్న హెయిర్స్‌కి బరువు పడి విరిగిపోతాయి. ఇది ఓన్లీ హెయిర్ ప్యాక్ కలరింగ్ కోసమే కాదండి. హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. ఉసిరి ఉంది, బీట్రూట్ ఉంది. ఉసిరి విటమిన్ ఇ రిచ్ ఉంటుంది. విటమిన్ సి రిచ్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. ఇది మన స్కాల్ప్‌కి, హెయిర్ రూట్స్‌కి, హెయిర్ ఫాలికల్స్‌కి, మన హెయిర్ ఎండ్స్‌కి అంటే చివర్ల చిట్లు పోతుంటాయి మనకు. ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి ప్రతి ఒక్క దానికి హెయిర్ సిల్కీ అండ్ స్మూతీగా అవ్వాలన్నా గూడా ఊసరి చాలా హెల్ప్ అవుతుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్‌లో కూడా విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇది మన హెయిర్ కలర్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో వైట్ హెయిర్స్ వచ్చే ప్రాసెస్ ఉంటుంది కదా! దాన్ని స్లో చేస్తుంది. మన స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. మన స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో, ప్యాక్ అయితే బాగా అప్లై చేసేసానండి. ఇక్కడ మా అమ్మాయి షాంపూ యూజ్ చేస్తుంది. ఒకవేళ మీరు డ్రై హెయిర్స్‌లో అప్లై చేసినట్లయితే షాంపూ యూజ్ చేయకండి. నార్మల్ గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి. ఎక్కువ హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయకండి. ఈ అలవాటు గనక ఉన్నట్లయితే తగ్గించుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో, చూడొచ్చండి ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ ఎంత సిల్కీగా, ఒత్తుగా, ఎంత హెల్తీగా ఉంది కదా! హెల్తీ హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ఇలాంటి హెల్తీ హెయిర్ ప్యాక్స్ అనేది కంపల్సరీ అండి. ఎప్పుడు మనం ప్యాక్ తీసుకొచ్చి ఏదో వేడి నీళ్ళలో, పెరుగులో కలిపేసుకొని పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఇలాంటి హెయిర్ ప్యాక్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. పొడవైన జుట్టు కావాలంటే కంపల్సరీగా ట్రై చేయండి. సో, చూసారు కదండీ హెయిర్ ప్యాక్ ఇంట్లో చేయడం ఎలా? ఇది మనం కలిపినప్పుడు ఎలా ఉంటుంది? కలిపిన తర్వాత ఎలా ఉంటుంది? ఎలా ఉంటే దీని ఉపయోగం అనేది చూపించేసాను నేనైతే. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వీక్లీ వన్స్ పెట్టాలి అండి. ఇప్పుడు పెట్టేసి మరి ఓ 2, 3 నెలలకు గుర్తు చేసుకొని అప్పుడు పెట్టుకుంటే కాదు. వీక్లీ వన్స్ హెయిర్ కేర్ అనేది కంపల్సరీ, తప్పనిసరి. ఎందుకంటే ఒకసారి ఆయిల్ పెడతాం, ఒకసారి షాంపూ చేస్తాం, ఒకసారి మీకు తోచిన రెమెడీ చేస్తారు. టోనరో, ఏ హెయిర్ మాస్కో ఇలాగా. సో, అవన్నీ చేయండి. వీటితో పాటు ఈ హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. గోరింటాకు అండి. గోరింటాకు మన చేతులనే కాదు, మన తలని కూడా ఇది బాగా కండిషనింగ్‌గా ఉంచుతుంది. దాంతో పాటు వేడి, చాలా వరకు ఒళ్ళు వేడి ఉన్న వాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. మంచిది గూడా. అండ్ వెంట్రుకలు గూడా మనకి హైడ్రేషన్‌గా ఉంటాయి. మాయిశ్చర్ లాగా ఉంటుంది. సో, వీటన్నిటిని ఫాలో అయ్యి ఇంతవరకు వచ్చారంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోన తప్పకుండా షేర్ చేసుకోండి నా ఛానల్‌ని. వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ ఒక మంచి రెమెడీతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.